సరస్వతి. ఈరోజు 23rd ఏప్రిల్ కాబట్టి మేము లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు రిపోర్ట్స్ ఇస్తున్నాము. చాలామంది పేరెంట్స్ వచ్చారు. యాజ్ యూజువల్ మాకు ఎవ్రీ థర్డ్ సాటర్డే మాకు పేరెంట్స్ మీటింగ్ అవుతుంది. ఆ పేరెంట్స్ మీటింగ్లో యథావిధిగా ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు, ఎందుకంటే రిపోర్ట్స్ ఇస్తున్నారు కాబట్టి. ఈ రిపోర్ట్స్ డే సందర్భంగా మా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేమేమో సమ్మర్లో ఎలా జరపాలి, పిల్లలు ఎలా గడపాలి అనే అంశం ఈరోజు. దాని ప్రకారం పిల్లలందరికీ, పేరెంట్స్ అందరికీ మేము అవేర్నెస్ ఇచ్చాము. పిల్లల్ని చాలా కనిపెట్టుకుంటూ ఉండమని చెప్పాము. బయట ప్రపంచం బాగాలేదు, ఆ ప్రపంచాన్ని తట్టుకునేటట్టు పిల్లలకు మానసిక స్థైర్యము, మరి పిల్లలతో చాలాసేపు గడపాలని పేరెంట్స్కి చెప్పాము. ఇంకా అకాడమిక్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి, అటెండెన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ప్రైజెస్ ఇచ్చాము, మెడల్స్ ఇచ్చాము. ఈ సందర్భంగా మా టీచర్స్ టీం మొత్తం కూడా పాల్గొన్నది. మా టీచర్స్ చాలా బెస్ట్ టీమ్. ఈ టీంతో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇందులో పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసాము, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్లానింగ్ కూడా ఈరోజు జరిగింది. అన్నీ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇందులో భాగంగా మా స్టూడెంట్ ఒక పాట పాడుతుంది. థ్యాంక్ యూ అండి. కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ, మనలోని ప్రాణం అమ్మ, తనదైన రూపం అమ్మ. ఎనలేని జాలి అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీరి శాపం అమ్మ. నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ, తనలో మమతే పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. నా పేరు నాగజ్యోతి అండి. హెచ్పిహెచ్ఎస్ గర్ల్స్ మల్కాజ్గిరి స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున ఈ అకాడమిక్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్ లాస్ట్ డే పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్కి ఈ అకాడమిక్ ఇయర్లో మెయిన్ చేసినటువంటి అన్ని కార్యక్రమాల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళ నుంచి సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళు గుర్తించి, మేము సమాజంలో గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది, ఇంకా కావాల్సినటువంటి ఈ స్కూల్కి కావాల్సినటువంటి అడ్మిషన్స్ని కూడా మేము తీసుకొచ్చి స్ట్రెంత్ పెంచే దిశగా అభివృద్ధి చేస్తామని కూడా పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మేము పిల్లలకి చదువుతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పిల్లలకి పిక్నిక్, స్పోర్ట్స్, పిక్నిక్లో భాగంగా నాలెడ్జ్ అవేర్నెస్ పిక్నిక్స్కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అలాగే స్పోర్ట్స్లో కూడా జాతీయ స్థాయిలో కూడా పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇదే పాఠశాలలో 2 కంప్యూటర్ ల్యాబ్లు, తర్వాత ఆస్ట్రో ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, తర్వాత కరాటే క్లాసెస్, ఇవన్నీ కూడా మన పాఠశాలలో ఉండండి. థ్యాంక్ యూ.